స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండల స్థాయి అండర్-14, అండర్-17 బాలురు మరియు బాలికలకు ఆటల పోటీల్లో భాగంగా పిడుగురాళ్ల మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కొత్త మల్లికార్జునరావు, సిహెచ్ శంకర్రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల పరిచయ కార్యక్రమం నిర్వహించి కబడ్డీ ఆడారు. ఈ పోటీల్లో ప్రధాన ఉపాధ్యాయులు కొత్త మల్లికార్జునరావు మరియు శంకర్రావు, పీడీ మరియు పీఈటీ ఉపాధ్యాయులు ఇమానియేలు, కె డానియల్, జి నాగరాజు, రామారావు, ఎం మోహనకుమారి, ఎస్వీఆర్ సౌజన్య, ఎన్ కాత్యాయిని, ఎం రవి తదితరులు పాల్గొన్నారు. Thank you. Right. Okay. My class got to my. Okay, thank you, sir. Thank you. Okay, thank you. Right, receive. 1, 2. ఇప్పుడే చెప్తా సెలక్షన్స్ కమ్ టోర్నమెంట్ అదేనా ఒక 10 నిమిషాలు మీకు అనౌన్స్ చేస్తారు. ఏ టీం రోజులు ఉంటుంది సార్. వెంకట్రావు ఎక్కడ పనిచేసేది? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల ప్రకారం ఎస్జీఎఫ్ ఫెడరేషన్ ఆఫ్ గేమ్స్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు ఇవాళ రేపు మండల స్థాయిలో అండర్-14, అండర్-17 పోటీలు జరుగుతున్నాయండి. ఈ పోటీలో విద్యార్థులు సుమారుగా ఈ మండలం నుంచి మనకి గవర్నమెంట్ స్కూల్స్ మరియు అట్లాగే ప్రైవేట్ స్కూల్స్ నుంచి సుమారుగా ఒక 450 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీరందరిలో కూడా ఎవరైతే వారి యొక్క ఈవెంట్స్లో అది కబడ్డీ కావచ్చు, వాలీబాల్, అట్లాగే అథ్లెటిక్స్, ఖోఖో, ఇవన్నీ గేమ్స్ నుంచి ఎవరైతే బెస్ట్గా గెలుస్తారో వీళ్ళందరినీ కూడా జిల్లా స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ కూడా జరుగుతుంది. ఇటువంటి ఎస్జీఎఫ్ వల్ల ఏంటంటే పిల్లల్లో మంచి లక్షణాలు అలవాటు పడతాయి. అట్లాగే మంచి విద్యార్థులు గేమ్స్లో మంచి విద్యార్థులు నేషనల్ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి అవకాశాలు అందరూ చక్కగా పిల్లలందరూ కూడా వాడుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.